నమస్కారం తెలంగాణ ప్రజలందరికీ మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజాభవన్లో కాళేశ్వరం పునర్నిర్మాణం పైన పవర్ ప్రజెంటేషన్ చేస్తూ లోపాలను గత పాలకులు చేసినటువంటి లోపాలు కావచ్చు, అవినీతి కావచ్చు, తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని అనుసరిస్తూ నిన్న మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు తెలంగాణ భవన్లో పవర్ ప్రజెంటేషన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది గొప్ప ప్రాజెక్టు, నాకు 3 నెలలు అవకాశం ఇస్తే నేను నీళ్లు బారి చూపిస్తాను, ఎన్డీఎస్ఏ అధికారుల కంటే నేను చెప్పిందే నిజమని ఒక పనికిరాని పవర్ ప్రజెంటేషన్, నాలిక గీక్కోవడానికి కూడా ఉపయోగపడని పవర్ ప్రజెంటేషన్ను, శుద్ధ అబద్ధాలు, అవినీతిని కప్పపుచ్చుకోవడానికి నిన్న ఒక నాటకమాడినటువంటి హరీష్ రావు గారు నీ యొక్క అవినీతి పైన, నీ అక్రమ ఆస్తులపైన, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల జరిగినటువంటి అవినీతి పైన పవర్ ప్రజెంటేషన్ చేస్తే తెలంగాణ ప్రజలు హర్షించేవాళ్ళు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాకు 3 నెలల అవకాశం ఇవ్వండి, నేను నీళ్లు బారి చూపిస్తాను, ఇవాళ నిరుపయోగం కాదు అది ఉపయోగపడే ప్రాజెక్ట్ అని కళ్ళబొల్లి మాటలు చెప్పి తెలంగాణ ప్రజలు మరొకసారి మోసం చేసే ప్రయత్నం హరీష్ రావు గారు చేశారు. నేను అంటా ఉన్నాను హరీష్ రావు గారికి సూటి ప్రశ్న, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో అది ముమ్మాటికి ఎక్కడ కూడా అది పనికిరాని ప్రాజెక్టుగా, అది ఎలాంటి ఉపయోగపడదు ఇప్పుడు అనేది మనం చెప్పింది కాదు, తెలంగాణలో రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారు. ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని డ్యాములు ప్రాజెక్టులకు ఉన్నటువంటి శాంటిటీ ఉన్నటువంటి ఒక ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో దాన్ని నిర్ధారించి క్షుణ్ణంగా పరిశీలించి ఇది ఎలాంటి ఉపయోగపడడానికి వీలు లేదని తేల్చిన తర్వాతనే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది తప్ప మేము ఆలోచన చేసింది కాదనే విషయాన్ని హరీష్ రావు గుర్తుపెట్టుకోవాలి. ఇక జాతీయ ఇంజనీర్ల కంటే నేనే గొప్పోని మొగోన్నని హరీష్ రావు గారు మాట్లాడితే అంతకంటే రాజకీయ అజ్ఞాని అనేటోడు ఇంకోటి ఉండడు. నక్కబోయిన తర్వాత బొక్క మిగిలినట్లాగా అది మొత్తం కుంగిపోయి మనిషి యొక్క నడువే ఇరిగిపోయి ఆడబడిన తర్వాత నేను స్టిక్కర్లు వేసి అతుకు పెడతా, ఫెవికల్ వేసి అతుకు పెడతా అని హరీష్ రావు మాట్లాడితే తెలంగాణ సమాజం మరి నవ్వుకోవాలనా లేకపోతే ఇంకేమన్నా ఏం చేయాలనేది అర్థం కావట్లేదు హరీష్ రావు గారి మాటలకు. హరీష్ రావు గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నైతికత ఉంటే కాళేశ్వరం పవర్ ప్రజెంటేషను నువ్వు ప్రజాభవన్లో కాదు, నీకు దమ్ముంటే రా కల్వకుంట్ల ఇవాళ కేసీఆర్ గారు కానీ లేకపోతే తారక రామారావు గారు కానీ ముగ్గురు కలిసి ఇవాళ మీరు అసెంబ్లీకి వచ్చి ముఖ్యమంత్రి గారి సవాలును కేసీఆర్ గారు మీరు కాదు కేసీఆర్ గారు స్వీకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత గౌరవంగా ఆయనను తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందని అది మేము చెప్తా ఉంటే దాన్ని కళ్ళబొల్లి అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి, మీ అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. పైగా ముఖ్యమంత్రి గారిని ఇవాళ ఎన్ని ఉరిదీసినా తప్ప నిన్ను ఉరిదీయాలి, నిన్ను 100 సార్లు ఉరిదీసినా కూడా తెలంగాణ ప్రజలకు చేసినటువంటి పాపం పోదు మీది. 100 సార్లు కాళేశ్వరం గేట్లకు హరీష్ రావును తలకాయ పెట్టి ఉరిదీసినా పాపం పోదు. అంతకంటే ద్రోహం అవినీతి మీరు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి అసెంబ్లీలో. మీరు హరీష్ రావు గారికి సూటి ప్రశ్న ఇస్తా ఉన్నాను, ఏం ముఖం పెట్టుకొని ఇవాళ నువ్వు పవర్ ప్రజెంటేషన్ చేస్తా ఉన్నావు? నీకు ఏ అర్హత ఉంది హరీష్ రావు గారు? నీకు సిగ్గు శరం ఉంటే అసెంబ్లీలో తేల్చుకుందాం రా. మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు, వేచి చూస్తా ఉన్నారు మీ అవినీతిని తెలుసుకోవడానికి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు హరీష్ రావు గారు, జాగ్రత్త. మీరు అనుకుంటున్నావేమో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన మేము అండగా నిలిచిన వాళ్ళం, కాళేశ్వరం ప్రాజెక్టును ఎలాంటి ఉపయోగించకుండా దేశంలోనే అత్యధిక పాడి పంట వడ్ల కొనుగోలు కావచ్చు, వరి ధాన్యంలో అత్యధిక ఉన్నటువంటి ఉత్పత్తి జరిగిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాలి. నీ బోడి మాటలు, నీ కట్టుకథలు మానుకోవాలని హరీష్ రావుకి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా నీ అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం మీరు ఎంత మీనవేషాలు వేసినా కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తానే ఉన్నారు. అది కాబట్టి
హరీష్ రావు గారు శుద్ధ అబద్ధాలతో తప్పు తడకలతోని ఇవాళ సురభి నాటకాన్ని మించిపోయి నటిస్తా ఉన్నారు హరీష్ రావు గారు. దాంట్లో నీ వాటా అనేది అందరికి తెలిసిన విషయమే. తెలంగాణ ఇవాళ మీరు ట్రంకుపేట తీసుకొని వచ్చిన వాళ్ళు ఇవాళ 1000 కోట్లకి ఎట్లా ఎదిగిరు అనేది కూడా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలని హరీష్ రావు గారు. నమస్తే, ధన్యవాదాలు. అసెంబ్లీకి ముఖ్యమంత్రి గారి సవాలును మీరు స్వీకరించి అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో తేల్చుకోవాలని కూడా హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి కూడా మనం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్తే. Subscribe us and press the bell icon for more interesting updates.